आयुष्येन्द्रिये प्रतिष्ठति रुक्मिणी सत्यभामा समेत శ్రీ వేణుగోపాల స్వామి గ్రహ ప్రసాద సిద్ధిరస్తు రహస్యంగా ఉంచుదనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బాబు ఎక్స్ అఫీషియల్ మెంబర్ నగేష్ పొనికి ఆనందయ్య గారిని కూడా అతిథిగా రాసు కూర్చున్నాం. అలాగే రమేష్ కుమార్ గారు, అలాగే విష్ణువర్ధన్ గారు కూడా వేదిక మీద రాసు కోరుతున్నాం. స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు కూడా వేదిక రాసు కోరుతున్నాం. ఆలయ కమిటీ ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ కమిటీ మామిడాల సీనయ్య చైర్మన్గా 9 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టెంపుల్ విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 7,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్లో 3,07,75,000 7 లక్షల రూపాయలు చేయించాము. అందువల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఈ గ్రామానికి. ఒక్క రైతులకే ఏడా 7,000 ఎకరాల్లో 315 కోట్లు వచ్చింది. దాంట్లో ఈ టెంపుల్ది దాదాపు 500 ఎకరాలు. 500 ఎకరాలకు కూడా 3,07,70,000 పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి 3,07,75,000 రూపాయలు సాధించారు. అంటే ఇక్కడ బీబీఐ జీవీకేది కూడా 2,200 ఎకరాలు 35,000 ఉంటే అది 59,000 రూపాయలు చేయించుకున్నారు. వీళ్ళకి ఈ టెంపుల్ విషయంలో మళ్ళీ 23 కోట్లు తెలుగుదేశం టైంలో ఉన్న డిపాజిట్ కామన్ గుడ్ ఫండ్కి తీసుకుంటే తిరిగి దాన్ని ఇక్కడికి తేవడం జరుగుతుంది. అందుకనే ఈరోజు దాదాపు 60 చిల్లర కోట్లు క్యాష్ డిపాజిట్ బ్యాంక్స్లో ఉన్నాయి. అది కాక 53 కేజీలు బంగారం బ్యాంకులో ఉంది. సో ఇంచుమించు 100 చిల్లర కోట్ల ఆస్తులు బ్యాంకులో ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్కి 2.5 కోట్ల రూపాయలతో టెండర్స్ ఇచ్చినారు. 5 పనులు జరుగుతున్నాయి. అది కాకుండా టెంపుల్కి ముత్తుకూరులో కొంత గవర్నమెంట్ స్థలం ఇచ్చి దాంట్లో కూడా ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పేసి చూస్తున్నాం. ఏదేమైనా సీనయ్య బాగా డెడికేటెడు. మామిడాల సీనయ్య ఆయన ఆధ్వర్యంలో మంచి కమిటీ సభ్యులు, అక్కడ మహిళలు పురుషులు ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి ఈ భగవంతుడి ఆశీస్సులతో ఆ ఆస్తులు కాపాడుకుంటూ భక్తులకి పద్ధతిగా దర్శనాలు ప్రసాదాలు ఎన్ని జరిగేటట్టుగా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేను మనం చేస్తాం. ఇప్పుడు ఈ మండలంలో ప్రధానంగా ముత్తుకూరు మామిడిపూడి ఇంచుమించు 4 కిలోమీటర్లు 3.93 కిలోమీటర్స్ ఘోరంగా ఉంది. అది 2,16,00,000 రూపాయలు శాంక్షన్ చేయించాం. మొత్తం పనులు 5 రోడ్లు 21.36 కిలోమీటర్లు 21 కిలోమీటర్లు 11,45,00,000 రూపాయలు రోడ్లు శాంక్షన్ చేయించాం. కాకుండా కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు ఈ పంచాయతీలో వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద దాన్ని ఏదైతే సైక్లోన్ షెల్టర్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయటం, ఈ గ్రామానికే దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టేదానికి పనులు ప్రారంభించినారు. అది కాకుండా ఈ టెంపుల్ యాక్చువల్గా 2018 ఆఖరిలో 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. మళ్ళీ పూజారుల క్వార్టర్స్ కోసం వీటన్నిటికీ 2,55,00,000 చేయించాం. ఇంచుమించు 11,55,00,000 రూపాయలు నా టైంలో 2018-19లో చేయటం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. సో ఆ విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 2,100 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లకి శాంక్షన్ చేయించడం, గ్రామాల్లో ఉండే అధ్వానంగా లాస్ట్ 5 ఇయర్స్లో ఘోరంగా మెయింటెనెన్స్ లేకుండా గుంటల రోడ్లు అయిపోయినాయి. వాటన్నిటినీ ఈరోజు R&D పంచాయతీరాజ్ మళ్ళీ తిరిగి ఆ శాఖలు బతికాయి, జనాన్ని బతికిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా సిన్సియర్గా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మ్యాక్సిమం మా వంతు మేము కృషి చేస్తున్నాం. సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ